Hey guys, welcome back to channel 3 Rocks. So back with yet another video. We're starting to Prayagraj. Woo! Yeah! ఆల్రెడీ మీ అందరికీ తెలుసు వరల్డ్లో జరుగుతున్న పెద్ద పండగ అంటే ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ 2025. మేమైతే ఈ మహాకుంభమేళాకి ఈ యోలో బస్ని అయితే బుక్ చేసుకున్నాం. స్లీపర్ బస్ అన్నమాట. చాలా ప్రశాంతంగా జరిగింది మా జర్నీ అంతా కూడా. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా టీవీలో న్యూస్లో ట్రాఫిక్ ఉందని, లేకపోతే జర్నీ చేస్తున్నప్పుడు అసలు ప్లేస్ లేదు అని. అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ప్రశాంతంగా వెళ్ళాము. బస్సు అయితే చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. అసలు ఇద్దరు పడుకోవచ్చు ప్రశాంతంగా. మనం జర్నీ చేస్తున్నప్పుడు అయితే మనకు నచ్చేది సన్ రైజ్ సన్సెట్ కదా. సో ఈ బ్యూటిఫుల్ జర్నీలో అయితే నేను అవి రెండూ అబ్జర్వ్ చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. చాలామంది చెప్పడం జరిగింది కుంభమేళా నుంచి వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, లేకపోతే మేము ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసాము అని. మేము వెళ్ళిన టైం బాగుందేమో కానీ మేము ఎక్కడా కూడా ట్రాఫిక్లో ఎలా ఇరుక్కున్నామో, లేకపోతే ట్రాఫిక్ వల్ల మేము లేట్ అయ్యామన్న ఫీలింగ్ అయితే మాకు రాలేదు. అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ట్రాఫిక్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ బార్డర్ దగ్గర ఒక్కటి కొంచెం ట్రాఫిక్ అనిపించింది తప్ప మిగతా జర్నీ అంతా కూడా చాలా బాగుంది. బస్సులో మేజర్ హైలైట్ అంటే ఈ బుడ్డి పిల్ల అనమాట. బస్సు మొత్తానికి అట్రాక్షన్ అనమాట. అసలు ఎంత అల్లరి చేసిందంటే ఆడుకుంది మంచిగా, అందరి దగ్గరకు వచ్చింది. బెస్ట్ టైంపాస్ అయిందనమాట అందరికీ. అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తే మా ఆయన 3 గంటలు మళ్ళీ అక్కడ ఆ బుడ్డి దాంతో ఆడుకున్న తర్వాత మేమైతే ఇలా లూడో ఆడడం జరిగింది అన్న వాళ్ళతో. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే బస్సులో ఉన్న ఫీలింగే రాలేదన్నమాట. మీరు చూడొచ్చు రోడ్ వ్యూ అంతా కూడా. మాకు ట్రాఫిక్ ఎక్కడా లేదు. అసలు ఎంత ఖాళీగా ఉన్నాయంటే రోడ్లు. మేము వచ్చిన రూట్ ఏమో కానీ వెళ్ళేటప్పుడు ఏమంత లేదు ట్రాఫిక్, కానీ వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ మేము కూడా ఫేస్ చేసాము ఒక 1-2 hours అలా. అంతకుమించి అయితే ఎక్కువ లేదు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపడం జరిగింది. మేమైతే ఇక్కడ లంచ్ చేసాము. మనం ఎప్పుడన్నా ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నట్టయితే హోమ్ ఫుడ్డే క్యారీ చేయడం చాలా బెస్ట్ అని నాకు ఈ జర్నీలో అర్థమైందనమాట. కుంభమేళాకి ట్రావెల్ చేస్తున్న ఒకరు ఇలా చిన్న కుక్కర్ ఇంకా గ్యాస్ స్టవ్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఎంత ముద్దొచ్చిందంటే అరే ఈ ఐడియా మనకెందుకు రాలేదే అని అనిపించింది అనమాట. అంబులెన్స్ లో కూడా జనాలు ట్రావెల్ చేస్తున్నారు అనమాట. ఇది మధ్యప్రదేశ్ బార్డర్ చూస్తున్నారు కదా, ఎంత ట్రాఫిక్, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఏంటి అనేది కూడా. ఆ తర్వాత టీ బ్రేక్ కోసం అయితే ఆపడం జరిగింది. టీ బ్రేక్ తర్వాత మా ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మీరు చూసేయండి. చిన్నగా పోతున్నదో చూడకపోతున్నదో అది అది సూపర్ సూపర్. అదే కానీ ఈ మూవీ మల్లేశ నా దావత్లా పను కానీ
డిజెట్లు పెరు విన్ని స్టైల్ డిజెట్లు కట్టు 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 ఆంటీ గారి స్టెప్పులు బాగా గుర్తున్నట్టుగా ఉన్నాయి. ఆంటీ ఆంటీ మధ్యలో భరతనాట్యం కూడా వేసేస్తున్నారు. ఇటు ఇటు రింగోలా రింబోలా రింబోలా దోశ స్టెప్ తెలీదా నీకు? మోస్ట్ ఫేమస్ అంటే 8 వక్కల వేస్తే పిడకలో సరిపోయింది. మీకు 8 వక్రాలు అంటే మాకు తెలియదు. అయ్యో అయ్యో డాన్స్ అయ్యి అప్పుడు పిడకలు 8 వక్కల పిడకలు పిడకలు గుర్తించుకోవాలి. తిప్పాలి. కొట్లాడికి వచ్చినా, కొట్టుకోవడానికి వచ్చినా, అన్నానికి వచ్చినా, బస్సులోకి వచ్చిన దొరలడానికి బస్సు మీదకి వచ్చినా, బస్సు కిందకి వచ్చినా ఒకే ఒక్క అడుగు ఇక్కడ ఊపుతూ ఏమనుకున్నారు? నేను చేసే వృత్తేమిడి క్వశ్చన్ చేసే ఆ మాత్రం పట్టరాదా? వీడికి పట్టరాదని లేదా? ఆయా సాంగ్ వచ్చేస్తుంది. కాదు ఆ పాట పాడుతూ జన్మ జన్మల కుండే శృతిలోన సీత
సీతాలమ్మ రాత్రి తినాలి నా శంకు మార్కులకి చెల్ చెల్లంటూ ఉంటే ఈ సంకురాత్రి వాణి భలే భలే నన్నే ప్రేమించావని పాప మధ్య వస్తే బాగుంటుంది. సర్వమంగళం పాడింది అయ్యో అది నీకే తెలుసు. ఎవరని ఎంచుకొనినావో నీ అదరం అయ్యా భయ్యా దీది దాదా అంటారు. బోలో దీది భయ్యా దాదా దా. ఇది డే 2 అన్నమాట. మీరు చూడొచ్చు వెదర్ అంతా కూడా ఎంత బాగుందో. మనం ఇప్పుడైతే ప్రయాగరాజ్ రీచ్ అయిపోయాము. మీరు చూడొచ్చు ప్రయాగరాజ్ టోల్ ప్లాజా దగ్గర కూడా మొత్తం ఎంత ట్రాఫిక్ ఉందో. 4 సైడ్స్ నుంచి కూడా రోడ్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది మిలిటరీ పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఆ తర్వాత మా స్టాప్ అయితే రావడం జరిగింది. మేము దిగిన తర్వాత అయితే ఇలా బైక్స్ని బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత త్రివేణి సంగమంకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము క్రౌడ్ని చూసి భయపడ్డా. మేము త్రివేణి సంగమం దగ్గర వెళ్ళిన తర్వాత అంత క్రౌడ్ లేదు. మొత్తం చుట్టుపక్కల బయట అయితే ఈ బాటిల్స్, కొబ్బరికాయలు, పూలు ఇవన్నీ అయితే అమ్మడం జరుగుతుంది. మనం ఇక్కడైతే చూడొచ్చు మొత్తం రుద్రాక్ష మాలలు, రుద్రాక్షలను అయితే ఇలా తీస్తున్నారనమాట. ఇంతమంది జనాలు నడుస్తున్నప్పుడు ఎవరన్నా మిస్ అవుతాం కాబట్టి ఇలా తప్పిపోకుండా ఉండడానికి ఇట్లాంటివి అయితే చాలానే చేశారు జనాలు. నాకు బేసిక్గా ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ఒక ఫ్యామిలీ కూడా మొత్తం వచ్చారు. తాడని మొత్తం ఇలా చుట్టేసుకున్నారనమాట అసలు ఎవరు తప్పిపోకుండా ఉండడానికి. ఎందుకంటే కొత్తగా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు ఆ ప్లేస్ తెలీదు, ఆ ప్లేస్ని ఏమంటారు, ఎక్కడున్నాము ఏమీ చెప్పడానికి రాదు. కాబట్టి ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అనిపించింది అనమాట. ఇలా ఒక బోట్ తీసుకొని అయితే మేము త్రివేణి సంగమం దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. హెలికాప్టర్స్ అయితే ప్రతి ఒక్క నిమిషానికి మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ప్రయాగ్రాజ్లో. ఆ తర్వాత ఇలా దీపాలను అయితే వదిలేయడం జరిగిందనమాట. అలా మునిగి దీపాలు వదిలేసిన తర్వాత అందరం ఇలా బొట్లు అయితే పెట్టించుకోవడం జరిగింది. బొట్లు పెట్టాకైతే ఒక్కొక్కరి ఫేసెస్ ఎంత కలగా ఉన్నాయో మీరే చూడండి. అలా బొట్లు పెడుతుంటే ఏదో డివోషనల్ వైబ్, ఒక స్పిరిచువల్ వైబ్ అనమాట. మొత్తం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత. అది చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది మనకి.
మీరు వెనకాల కూడా మొత్తం చూడొచ్చు, అసలు క్రౌడే లేదు. అసలు ఎంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా ఆపోజిట్గా జరిగిందనమాట. పట్టి అక్కడే అమ్ముతున్నా ప్రముఖ వ్యాపారవేత్త. చెప్పండి. కుంభమేళ వాటర్ ఈచ్ బాటిల్ ఫ్రీ బాటిల్ కాస్ట్ 100 రూపీస్. వాటర్ విత్ బాటిల్ కాస్ట్ 5000 రూపీస్. కుంభమేళ, ప్రయాగ్రాజ్, త్రివేణి సంగమం, నదీ స్నానం అయిపోయిన తర్వాత అయితే మేమందరం ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రయాగ్రాజ్లో నాకు నచ్చింది ఏంటి అంటే, బేసిక్గా మనం ఒక ప్లేస్లో నదీ స్నానంకి వెళ్తున్నామంటే మనం చాలా ఆలోచిస్తాం. బేసిక్గా అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారంటే అక్కడ స్విమ్మింగ్కి ఉందో లేదో అని, కానీ ఇక్కడ మాత్రం ఆ ఫెసిలిటీస్ ఎంత బాగా అరేంజ్ చేశారంటే అసలు యూపీ గవర్నమెంట్కి చాలా మెచ్చుకోవాలన్నమాట. ఈ కుంభమేళ ట్రిప్లో అయితే ప్రతి అడుగున మనకి సాధువులు, అఘోరాలు అయితే కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ చేయము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేయండి. మనం ఒక్కరే వెళ్తే ఏదోలా ఉంటుంది, కానీ మనకు ఒకరు తోడైతే ఆ జర్నీ ఇంకా చాలా బాగుంటుంది. అలా మాకు తోడైన ఈ ఫ్యామిలీకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. మహాకుంభమేళ 2025 ప్రయాగ్రాజ్లో మా స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత మేమైతే అయోధ్యకి వెళ్ళడం జరిగింది. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.